చలో గాయ్స్, ఈరోజు మనం పన్నీర్ మసాలా కర్రీ చేయడం నేర్చుకుందాము. ఫస్ట్ పన్నీర్ మసాలా చేయడం ఎలా అంటే, ఫస్ట్ అయితే మనం కాదు నేనైతేను ఏంటంటే ఈ మధ్య స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్‌ని బాగా యూజ్ చేస్తున్నాను. సో, అందులో నుంచి నేను పన్నీర్ అనేది ఆర్డర్ చేశాను. అవైతే మంచిగా క్యూబ్స్ లాగా వచ్చాయి. మనకి వర్క్ బర్డెన్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. బెటర్ ఆప్షన్. నెక్స్ట్ ఏంటి అంటే, కడాయిలో కొంచెం ఆయిల్ అండ్ బటర్‌ని యాడ్ చేశాను. అండ్ ఆనియన్స్, టొమాటోస్, కొత్తిమీర, పుదీనా అండ్ చిల్లీస్ అవి యాడ్ చేసి మగ్గనిచ్చేదాకా వదిలేసాను. ఈ చికెన్ ఫ్లో ఏంటో నాకు తెలియదు, కానీ మేమైతే తింటుంటే పన్నీర్ ఒకటే తింటున్నాం, లేదంటే పప్పు ఒకటి తింటున్నాం. నాన్ వెజ్ అసలు మేమేం తినట్లేదు. నాకైతే పిచ్చెక్కుతుంది. చికెన్ తినాక 2 వీక్స్ అవుతుంది ఫ్రెండ్స్. అసలు ఎలా ఉండాలి నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. తినేవాళ్ళు తింటూనే ఉన్నారు. మా మమ్మీ వాళ్ళేమో తినొద్దు అంటున్నారు. సర్లే అని చెప్పి మంచిగా కొంచెం చికెన్ ఫ్లేవర్ తగిలేలాగా నేనైతే ఇలా పన్నీర్ మసాలా చేశాను. చాలా బాగుంది. మీరైతే ట్రై చేయండి. ఫస్ట్ మనము ఆయిల్ వేసుకోవాలి. అందులో హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. అండ్ అందులో కాజుని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక మనం ఏదైతే ఫ్రై చేసామో ఆనియన్స్, టమాటో ఆ పేస్ట్ చేసేసి అది మళ్ళీ యాడ్ చేసుకోవాలి. అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం కాశ్మీరీ లాల్ మిర్చ్ అండ్ ఇక్కడ నేనైతే 2 టేబుల్ స్పూన్ సాల్ట్స్ అనేది యాడ్ చేశాను. అవి చిన్న స్పూన్ అనమాట. సో, దానికోసం 2 టేబుల్ స్పూన్ వేసాను. సో, దానిలో కొంచెం గరం మసాలా అండ్ ధనియా పౌడర్ అండ్ చిల్లీ పౌడర్, అంటే కారం అనమాట. ఇంగ్లీష్లో చెప్పాను పాష్గా. సో, కొంచెం అది మంచిగా ఫ్రై అయ్యాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. అందులో మనము 2 టేబుల్ స్పూన్ పెరుగు అనేది మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంటే కడల్స్ ఏం లేకుండా మిక్స్ చేసుకొని ఆ పెరుగుని యాడ్ చేసేయాలి. అండ్ అందులోనే ఒకసారి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత గ్రేవీ అందులో వాటర్ని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అందులో మనం స్టార్టింగ్లో ఫ్రై చేసుకున్న పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. సింపుల్ అంతే. ఇందులో నేను లాస్ట్ కొంచెం కసూరి మేతి అనేది యాడ్ చేశాను. అంతే, చాలా ఈజీ ఫ్రెండ్స్. మీరైతే తప్పనిసరిగా ట్రై చేయాలి ఈ పన్నీర్ మసాలా కర్రీ అనేది. నేనైతే కాంబినేషన్గా వెజ్ పులావ్ అనేది చేశాను. టేస్ట్ అయితే ఇంచుమించు చికెన్ లాగానే ఉంది, కానీ చికెన్ అయితే బీట్ చేయలేదు. కానీ చికెన్ క్రేవింగ్స్ కొంచెం తగ్గడానికి డెఫినెట్లీ ఈ పన్నీర్ మసాలాకి అనేది మీకు బాగా హెల్ప్ అవుతుందని నేను చెప్తున్నా. ఇది నా గ్యారంటీ అనమాట. టేస్ట్ అయితే ఇక సండేకి కొంచెం చికెన్ క్రేవింగ్స్ని తగ్గించడానికి బెటర్ ఆప్షన్. నాకైతే బాగా నచ్చింది. మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. సో, మీరు మాత్రం ఖచ్చితంగా ఈ పన్నీర్ మసాలా కర్రీని ఈ వెజ్ పులావ్తో ట్రై చేయని, మీకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మా తాతయ్య చెప్తారు, మీరు వినండి. कैसा है? हाथ से दिखाओ. सुपर, ऐसा सुपर है.